Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో మనం మాట్లాడుతూ ఉన్నాం రెజిన్ ఆర్ట్ గురించి. సో అందులో ఎన్ని మార్గాలు ఉన్నాయి, ఎన్ని రకాలుగా మనం బిజినెస్ ఆపర్చునిటీస్ని అందులో వెతుక్కోవచ్చు, అండ్ ఇప్పుడున్న ప్రజెంట్ ట్రెండ్కి అది ఏ రకంగా సూట్ అవుతుంది, వీటన్నిటి గురించి మనమైతే మాట్లాడుకున్నాం. బట్ ఎంత మాట్లాడుకున్నా కూడా ఒక గైడ్ నుంచి కావచ్చు, లైక్ ఆ గైడెన్స్ వచ్చినప్పుడు ఆ బిజినెస్ కోచ్ అనలైజ్ చేసి మనకి చెప్పినప్పుడు ఒక క్లారిటీ అనేది మనకు వస్తూ ఉంటుంది. ఏ బిజినెస్ చేసినా కూడా ఆ బిజినెస్ కోచ్ గైడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో దాని గురించే నేను ఈరోజు బిజినెస్ చేస్తున్న తనుజ, దాంతోపాటు మన బిజినెస్ కోచ్ జవేరియా గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం జవేరియా గారు. నమస్తే సిరి గారు. నమస్తే తనుజ గారు. నమస్కారం సిరి గారు. సో లైక్ మీరు ఎన్నో బిజినెస్ ఐడియాస్ గురించి మాకు చెప్పడం జరిగింది కాబట్టి, అండ్ అలాగే రీసెంట్గా మనం వింటూ ఉన్నాం రెజిన్ ఆర్ట్ ఎలా చేయొచ్చు, ఏ రకంగా చేస్తే బాగుంటుంది, దాంట్లో ఎంత స్కోప్ ఉంది, ఏ రకంగా మనీ ఎర్న్ చేయొచ్చు, ఎవరెవరికి బాగుంటుంది అనేది. సో యాజ్ ఎ బిజినెస్ కోచ్గా మీరేం చెప్తారు ఈ బిజినెస్ గురించి? ఎస్ సిరి గారు, నేను ట్రైనింగ్ కూడా చూశాను. తను ఇచ్చే ట్రైనింగ్ కూడా నేను చూశాను అనమాట. ఓకే, చాలా చాలా మంచి బిజినెస్ అండి ఇది. యాక్చువల్లీ ఇది ఎవరికి కనెక్ట్ అవుతుంది, ఫస్ట్ వారి గురించి మేము తెలుసుకుందాం. షూర్. ఇంట్లో ఉన్న ప్రతి మహిళ ఏదో ఒకటి సాధించాలి అనే తపన పడుతూ ఉంటారు. సో మాస్టర్ డిగ్రీ చేసింటారు, మంచిగా ఏవేవో కోర్సెస్ చేసింటారు, కానీ ఏవీ చేయలేక ఏమీ అర్థం కాక అట్లనే ఉండిపోతారనమాట. అండ్ ఆర్టిస్టిక్ వేలో ఎవరైతే ఆర్ట్స్ తర్వాత వచ్చేసి నెమ్మదిగా నిదానంగా ఉంటారో వీళ్ళకందరికీ ఈ బిజినెస్ సూట్ అవుతుంది. అండ్ వీళ్ళు అంటే ఒక ప్యాషన్, ఒక సాఫ్ట్ నేచర్ మహిళలు అంటారు కదా, వీళ్ళందరూ జస్ట్ యాజ్ ఏ హాబీగా కాకుండా ఒక మంచి అర్నింగ్ స్కోప్ కూడా ఈ బిజినెస్లో చూడొచ్చు అనమాట. చాలా చాలా మంచి బిజినెస్ అండి. ప్రతి ఒక్క మహిళకి కూడా ఇది సూట్ అవుతుంది. కాకపోతే ఇంటి వద్దే ఉండి నేను కొద్దో గొప్ప అర్న్ చేయాలి అన్న వాళ్ళకి మంచి బిజినెస్ అనమాట. అండ్ తన ట్రైనింగ్ కూడా చూశాను, వెరీ డీటెయిల్డ్గా ఇస్తున్నారు. సో నాకు కూడా ఇష్టమైంది అది. ఏదైతే ప్రొజెక్షన్ ఉందో చాలా చాలా అంటే బ్యూటిఫుల్గా ఉంది. అది అది చాలా టఫ్, ఏదో మనకు రాకెట్ సైన్స్ లాగా కాకుండా చాలా ఈజీగా నేర్పిస్తున్నారు. అండ్ అర్థం కూడా అలానే అవుతుంది. అండ్ మనం కూడా నేర్చుకుని డిఫరెంట్ వేస్లో కూడా మనము చేసుకోవచ్చు అనమాట. మన ఫ్యామిలీకి సంబంధించిన డెకరేషన్స్ కావచ్చు, ఇంకా ఇతర ఆర్డర్స్ తీసుకొని కూడా మనము చుట్టుపక్కలనే చేసేయచ్చు. సిరి గారు, చాలా మంచి బిజినెస్ ఇది. ప్రతి ఒక్క మహిళ కూడా ఈ బిజినెస్కి అర్హకురాలే. అండ్ ఎవరైతే మోస్ట్ అంటే ఈజీగా, చాలామంది నా దగ్గర వచ్చే క్లయింట్స్ అడుగుతారు, మ్యామ్ టైం కొద్దిగా గొప్ప కేటాయించాలి, నేను ఫ్యామిలీ చూసుకోవాలి హ్యాపీగా, అండ్ తర్వాత మంచి అర్నింగ్స్ ఉండాలి, అలాంటి బిజినెస్ ఐడియా అంటారు. నేను డెఫినెట్లీ రికమెండ్ చేస్తాను ఈ బిజినెస్ రెజిన్ ఆర్ట్. వీళ్ళకందరికీ సూట్ అవుతుందండి. ఇంట్లో హ్యాపీగా మనం ఇంటి బాధి పనులన్నీ చూసుకుంటూ ఈ బిజినెస్ కూడా హ్యాపీగా హాయిగా చేసుకోవచ్చు సిరి గారు, ఇంటి వద్దే ఉండి. ఓకే. అండ్ అలాగే మీరు అంటే లైక్ మీరు కూడా ఈ రెజిన్ గురించి డీటెయిల్గా లైక్ ఓవర్వ్యూ కూడా మీరు స్టడీ చేయడం జరిగింది. దీన్ని బట్టి మనము లైక్ దీనికి ఎంత స్కోప్ ఉందనుకోవచ్చు, అండ్ పర్ మంత్ ఈజీగా మనం ఇందులో లైక్ ఎంతవరకు ఎర్న్ చేసుకునే అవకాశం ఉందంటారు? పర్సెంటేజ్ అనేది ప్రతి ఒక్కరికి తన తగ్గ కృషి అన్నమాట. ఇప్పుడు తనుజ గారు స్టార్ట్ చేశారు విత్ మినిమం. షీఈస్ అర్నింగ్ లాక్స్ టుగెదర్. అలా ఎవరైనా అర్న్ చేయొచ్చు, అందరికీ సత్తా ఉంటుంది. చేసే వాళ్ళ బట్టి, చేసే వాళ్ళ పని, వాళ్ళ ఇంట్రెస్ట్, అండ్ ఎంత టైం కేటాయిస్తున్నారు, అండ్ అట్ ద సేమ్ టైమ్ రిపీటెడ్గా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. అట్ ద సేమ్ టైం క్వాలిటీ పరంగా కూడా, అండ్ ఇంట్రెస్ట్ తగ్గకూడదు. ఓకే. సో ఇవన్నీ ఎప్పుడైతే చూసుకుంటామో తనలాగా వాళ్ళు కూడా లక్షలు అర్న్ చేయొచ్చు ఈ బిజినెస్లో. ఎందుకంటే సిరి గారు, ఇప్పుడు రానున్న కాలంలో కొత్తదనం కోరుకుంటారు ఎవరైనా కదా, పాత పద్ధతి లేకుండా కొత్తగా ఉండాలి అని చాలా మంది ఆలోచిస్తారు. కాబట్టి దిస్ ఇస్ ద న్యూ బిజినెస్ ఐడియా. ట్రెండింగ్ బిజినెస్ అనుకోవచ్చు, న్యూ బిజినెస్ అనుకోవచ్చు. అండ్ ఆర్టిస్టిక్ వేలో చూస్తే కూడా మనము చాలా మంచి ట్రూ. అండ్ లైక్ ఇది ఒకసారి స్ట్రెస్ రిలీఫ్గా కావచ్చు. ఎస్ సిరి గారు, ఎందుకంటే మహిళలు డిప్రెషన్లో ఉంటారనమాట. అంటే ప్రతి ఒక్క మహిళ అనట్లేదు నేను, కాకపోతే వాళ్ళకి తెలియకుండానే ఎప్పుడైతే లోన్లీగా గడుపుతూ ఉంటారో
ఇప్పుడు హస్బెండ్ వెళ్ళిపోతారు, పిల్లలు వెళ్ళిపోతారు, ఇంకా వీళ్ళు ఒక్కరే ఉంటారు కాబట్టి ఒక గ్రైండర్ తిరుగుతూనే ఉంటాయి ఆలోచనలన్నీ. ఎస్. సో వీళ్ళకందరికీ చక్కని బిజినెస్ అండి. హ్యాపీగా హాయిగా మీ లైఫ్ కూడా ఒక కలర్ఫుల్గా మీరు తీర్చిదిద్దుకోవచ్చు. అండ్ తర్వాత వచ్చేసి అట్ ద సేమ్ టైం డబ్బులు కూడా అర్న్ చేయొచ్చు విత్ మినిమం ఇన్వెస్ట్మెంట్. ఇందులో ఇన్వెస్ట్మెంట్ కూడా పెద్దగా లేదు మీకు. సో చిన్న చిన్న నాకు డబ్బులు లేవు నేను ఎలా అనే ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఈ బిజినెస్ నేర్చుకొని హాయిగా హ్యాపీగా ఇంటి వద్దే ఉండి ప్రతి ఒక్క మహిళ కూడా చేసే బిజినెస్ సిరి గారు. రికమెండ్. ఎస్, గ్రేట్ అండి, గ్రేట్ అనాలిసిస్ అని చెప్పొచ్చు. అండ్ ఒక్కసారి లైక్ మన వీడియోస్ కూడా తనుజ గారు చూశారు కాబట్టి లైక్ వారికి ఎలా అనిపించింది, మన వీడియోస్ ద్వారా లైక్ తనుజ గారు ఏం నేర్చుకున్నారు అవన్నీ కూడా తెలుసుకుందాం. తనుజ గారు మీరు చెప్పండి. సో జవేరియా గారి వీడియోస్, మా ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన వీడియోస్ బిజినెస్ ఐడియాస్ గురించి మీకు ఆల్రెడీ తెలిసిందే. సో మీకు ఎలా అనిపించింది, మీరేం నేర్చుకున్నారు? నేను పర్సనల్గా మ్యామ్తో నేను మాట్లాడాను అండ్ ఆల్సో మీ వీడియోస్ నేను చూశాను. అండ్ చాలా చాలా బాగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే ఇప్పుడు ఒక క్లయింట్ వచ్చారు, వాళ్ళకి ఎటువంటి ఐడియా లేదు, ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటారు, వాళ్ళకి వాళ్ళ మెంటాలిటీ వాళ్ళ పర్సనాలిటీకి తగ్గ బిజినెస్ మ్యామ్ పర్ఫెక్ట్గా సజెస్ట్ చేస్తారు. ఓకే. అండ్ నేను చాలా సర్వేస్లో నేను విన్నది ఏంటంటే మ్యామ్ గురించి, లైక్ ఎవరైతే స్టూడెంట్స్ మ్యామ్ దగ్గర వచ్చి బిజినెస్ పెట్టారో మ్యామ్ ఇచ్చిన ఐడియాస్కి, వాళ్ళు ఇప్పుడు కరెంట్లీ చాలా సక్సెస్ఫుల్గా వాళ్ళ బిజినెస్ని రన్ చేస్తున్నారు. అండ్ ఐఎమ్ సో హ్యాపీ యాక్చువల్గా మ్యామ్ ఈ రెజిన్ ఆర్ట్ని ఇప్పుడు బయటకి తెచ్చి ప్రజల ముందు పెట్టినందుకు. ఐఎమ్ సో హ్యాపీ బికాస్ ఇప్పుడున్న మార్కెట్ ట్రెండింగ్లో రెజిన్ ఆర్ట్స్కి చాలా మంచి స్కోప్ ఉంది ఈ బిజినెస్కి. అండ్ ఆల్రెడీ మ్యామ్ కూడా చెప్పారు ఇది చాలా లో ఇన్వెస్ట్మెంట్. సో ఈ లో ఇన్వెస్ట్మెంట్తో చాలా మంచి ఎర్నింగ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా దీనికి ఎటువంటి డిఫరెన్స్ అంటూ ఉండదు, జెండర్ డిఫరెన్స్. సో మహిళలు కానివ్వండి, లేకపోతే ఈవెన్ స్టూడెంట్స్ కానివ్వండి, లేకపోతే పురుషులు కానివ్వండి, ప్రతి ఒక్కరు ఈ బిజినెస్ చేయొచ్చు. ఎస్ ఎస్ ఎస్. నేను మహిళలు ఒక్కటే అన్నాను, అలా కాదు, ప్రతి ఒక్కరికి. అంటే ఇన్ జనరల్ చాలా వరకు ఇంటి వద్దే ఉండి ఆలోచనలు వచ్చేసి మహిళలకే ఉంటుంది కాబట్టి అలా చెప్పాను. ఎనీ వన్ కెన్ డూ, బాయ్స్ ఆల్సో. బికాస్ చాలా మందికి ఏంటంటే వాళ్ళు చేసే జాబ్ లో మనీ సరిపోవు అనమాట. సో పాసివ్ ఇన్కమ్ కావాలి అనుకుంటారు. సో మార్కెట్ లో ఏంటంటే బిజినెస్ అంటే ఏదో లాక్స్ అనుకుంటారు, లైక్ 2 lakhs 3 lakhs ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. బట్ ఈ బిజినెస్ లో జస్ట్ 10,000 ఉంటే సరిపోతుంది. సో పాసివ్ ఇన్కమ్గా కూడా ఇది చాలా మంచి బిజినెస్ అనమాట రెజిన్ ఆర్ట్స్ అన్నది. అండ్ ఇది ఏంటంటే మంచిగా చక్కగా రిలాక్సేషన్. ఈవెన్ నేను మ్యామ్ది విన్నాను ఏంటంటే మ్యామ్ చాలా కోచింగ్ ఇస్తారు, అంటే వాళ్ళ మెంటాలిటీని పట్టి. సో అందులో ఏంటంటే వాళ్ళకి ఏదైనా డిప్రెషన్ కానివ్వండి, లేకపోతే లోన్లీగా ఫీల్ అవుతే వాళ్ళు కూడా చక్కగా వాళ్ళ ఫ్రీ టైంని మనీ రూపంలోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా. ఎస్. అంటే ఇప్పుడు జస్ట్ ఒక డేలో 24 hours ఉంటే దీనికి జస్ట్ 4 hours కేటాయిస్తే సరిపోతుంది. సింపుల్గా అండి, టైం పాస్కి మీకు అమౌంట్ వస్తుంది. ఎందుకు? మీకు టాలెంట్ని బట్టి. ఎస్, పర్ఫెక్ట్. అబ్సల్యూట్లీ సిరి గారు. ఎందుకంటే నాకు వచ్చిన క్లయింట్స్లో మ్యాక్సిమం బాధపడుతూనే వస్తారు. సో వీళ్ళకి అందరికీ ఫస్ట్ నేను వాళ్ళ హాబీ అడుగుతాను అనమాట. నా ప్రతి ఒక్క వీడియో చూసిన మహిళ కూడా గమనించవచ్చు, అంటే వాళ్ళ స్కిల్ ఏంటి అని ఫస్ట్ గుర్తిస్తాను నేను. ఆ తర్వాత సజెస్ట్ చేస్తాను అన్నమాట. ఒక్కొక్కసారి మనకి ప్యాషన్ గా మారుతుంది. అబ్సల్యూట్లీ. ఇప్పుడు చూడండి, తనే ఎగ్జాంపుల్ కదా. అలా ఎవరైనా రావచ్చు మహిళలు. కాకపోతే మన ఇంట్రెస్ట్, మనకు వచ్చే పని, మనకు నచ్చే పని, అండ్ జనాలకి అర్థం అవ్వి వాళ్ళు రిసీవ్ చేసుకునే కాన్సెప్ట్. ఓకే, రెజిన్ ఆర్ట్ ఈస్ ద బెస్ట్ వన్. అండ్ ప్లస్ ఇది ఏంటంటే చాలా మంది అనుకుంటారు బిజినెస్ అంటే ఏదో కాంప్లికేషన్స్ అలా ఇలా ఉంటాయని. బట్ ఇది ఏంటంటే చాలా క్విక్ గా నేర్చుకోవచ్చు మీరు. అంటే జస్ట్ మన క్లాసెస్ మనం ఆల్రెడీ బ్యాచెస్ కండక్ట్ చేసాం కదా, జస్ట్ 2 days లోనే మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. సో మీకు చాలా ఈజీగా అయిపోతుంది. దీనికంటూ పెద్దగా మనము హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం ఉండదు. అండ్ ఈ బిజినెస్ లో ఇంకొక మంచి స్పెషాలిటీ ఏంటంటే మీకు మనీ వస్తాయి, అట్ ద సేమ్ టైం మైండ్ రిలీఫ్ అవుతుంది. స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది, లోన్లీనెస్ ఉండదు. చక్కగా కంప్లీట్ గా మీరు ఆ బిజినెస్ చేసే టైంలో మీ కాన్సన్ట్రేషన్ అంతా ఆర్ట్ మీదే ఉంటుంది. అండ్ దాని అవుట్పుట్ చూసినాక లిటరల్లీ అండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో తెలుసా. మన ఫీడ్బ్యాక్ లో కూడా ఆ స్పార్క్ అనేది చూడడం జరిగింది. ఎందుకంటే కొంతమంది ఏంటంటే నా స్టూడెంట్స్ వాళ్ళ ఆర్ట్ చూసిన తర్వాత ఏడ్చారనమాట.
సో ఐ కెన్ ఫీల్ ఇట్. అదే సిరి గారు నేను అనేది, ప్రతి ఒక్కరిలోనూ ఒక టాలెంటెడ్ అనేది ఇన్సైడ్ ఉంటుంది. టాలెంటెడ్ పర్సన్ ఇన్సైడ్ ఉంటారు. ఎప్పుడైతే మనం ప్రెసెంట్ ప్రొజెక్ట్ చేయగలమో అప్పుడే బయటపడతామన్నమాట. ఖచ్చితంగా. ఎస్. ఎనీవేస్ కంగ్రాచులేషన్స్, బ్యాచ్ సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నాయి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నెక్స్ట్ బ్యాచ్ ఎప్పుడు ఉండబోతుంది, అందులో ఏమేమి డిస్కస్ చేయబోతున్నారు మీరు? ఓకే, సో మనకి January 20 and 21 బ్యాచ్ ఇంకొకటి ఉంటుంది. సో ఇందులో ఏంటంటే 5 ఐటమ్స్ మనం నేర్పిస్తాము. హ్యాండ్ ఆన్ ప్రాక్టీస్ ఉంటుంది కంప్లీట్గా, అండ్ మీకు సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తాము. ఇందులో ప్రాజెక్ట్స్ వచ్చేసరికి క్లాక్, 10-inch వాల్ క్లాక్ ఇస్తాము. మీరు దాని మీద మీకు నచ్చిన డిజైన్ క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ పెండెంట్స్, కీ చైన్స్, జ్యువెలరీ అండ్ ఫోటో ఫ్రేమ్స్. బేసిక్గా ఇవి నేర్చుకుంటే సరిపోతుందండి ఒక బిజినెస్ స్టార్ట్ చేయడానికి. కంప్లీట్ గైడెన్స్, మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది ఏంటి, ఎవ్రీథింగ్ మనం ఈ క్లాస్లో చెప్తాము. అండ్ ఆల్సో ఇందులో బెస్ట్ పార్ట్ ఏంటంటే మనమే మెటీరియల్ని ప్రొవైడ్ చేస్తాము. Okay. ఆ కోర్స్లోనే మనం ఫ్రీగా దట్ ఇస్తున్నాము. మేక్స్ ఈజీ ఫర్ దెమ్. Yes. ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు ఉంటాయి. ఎస్ అండి, ఆన్లైన్ ఆఫ్లైన్. సో చాలా మందికి డౌట్ ఉండొచ్చు, ఆన్లైన్ అంటే జస్ట్ ఏదో మేము చూపిస్తేనేనా అనుకుంటారు. నో, వాళ్ళకి మనం మెటీరియల్ పంపిస్తాము. సో ఆ మెటీరియల్ రీచ్ అయిన తర్వాతనే మనం క్లాస్ స్టార్ట్ చేస్తాము. వాళ్ళకు కూడా కంప్లీట్ ఐడియా వచ్చిన తర్వాతనే సర్టిఫికేషన్ అన్నది ప్రొవైడ్ చేస్తాం. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.